అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. సో మొత్తం మీద జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలకు సమయం ఆసన్నం అయిపోయింది. నవంబర్ 11న బైపోల్ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. అయితే ఈ తరుణంలో దొంగ ఓట్ల వ్యవహారం ఒక పక్క రచ్చ రేపుతోంది. కాంగ్రెస్ ఓట్లు చోరీకి పాల్పడిందంటూ అటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనిని బీఆర్ఎస్ ప్రధాన ప్రచార అస్త్రంగా మారుస్తోంది. దొంగ ఓట్లపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఓటమి భయంతో బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందంటూ అటు కౌంటర్ అటాక్ కి దిగింది కాంగ్రెస్. దొంగ ఓట్ల రగడపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి రామ్ రెడ్డి గారు, అండ్ కాంగ్రెస్ నుంచి దయాకర్ గారు ఉన్నారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వినోద్ కుమార్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో మనం చూస్తున్నాం, ఇప్పుడు ఆల్రెడీ బైపోల్ ఎలక్షన్ అంటే కూడా ఒక ప్రెస్టీజియస్ గా తీసుకుంది తెలంగాణ రాష్ట్రంలో. అన్ని పార్టీలు కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. బైపోల్ ఎలక్షన్స్ వల్ల ఏంటి, ప్రజల నాడి ఏంటి, ఎవరు ఎటు ఆలోచిస్తున్నారు, వాళ్ళ మూడేంటి అనేది మనకి ఈ ఎలక్షన్స్ వల్ల మనకు కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే ఇలాంటి టైంలో ఈ దొంగ ఓట్ల అంశం ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే తీసుకొచ్చిందో తెరపైకి, నిన్నటి వరకు అదంతా డ్రామాలు అవి ఇవి అని చెప్పినా కూడా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాక ఇది నిజమేనా అన్న సందేహాలు ఇప్పుడు ప్రజల్లో కనిపించే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటి అంశం పైన మీ సినారియో ఏంటి, రాజకీయాలు ఎటు మలుతున్నాయి అనుకోవచ్చు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నా కో ప్యానల్ సభ్యులకి గుడ్ మార్నింగ్ అమ్మా. ఇవాళ ఓట్ల చోరీ అనేది రాహుల్ గాంధీ గారే మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న ఓట్ల చోరీని బయట పెడుతున్నారు. మరొకవైపు దేశవ్యాప్తంగా బయట పెడుతున్న క్రమంలో మరొకవైపు ఓట్ల చోరీ కార్యక్రమం తెలంగాణలో ఉంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధం. అట్లాంటి జరిగిందా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పాలా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఇవ్వాల. ఆ ఓట్ల చోరీ జరిగిందా లేదా, లేదంటే ఒక కాంప్లెక్స్ లో ఉన్న చాలా మంది ఉంటారు కదా, ఒక కాంప్లెక్స్ లో అలా అందరు కలిపితే ఒక కాంప్లెక్స్ లో ఉండడం వేరు, ఒక ఇంట్లో ఉండడం వేరు ఓట్లు. సో అక్కడ విచారణలో తేలింది ఏంటంటే, వాళ్ళు చెప్తుంది ఏంటంటే లేదు అది ఒక కాంప్లెక్స్, అక్కడ ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ కాంప్లెక్స్ అందరినీ కలిపితే 43 ఓట్లు వచ్చాయి తప్ప ఒక్క ఇంట్లో కావి కాంప్లెక్స్ లో అని చెప్పారు. సో అది వాస్తవం అయితే దాంట్లో ఓట్ల చోరీ ఉన్నదని చెప్పడంలో అర్థమేం లేదు. అట్లా కాకుండా ఉంటే ఒక్క ఇంట్లో మాత్రమే ఉంటే అది ఖచ్చితంగా ఓట్ల చోరీ కిందకే వస్తుంది. సో అది దాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇక రెండవ విషయానికి వస్తే, ఓట్ల చోరీ అనేది కేవలము ఓటు అంటే ఒక ఇంట్లో 100 ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి అనే దానికంటే కూడా అసలు ఓట్లను కొనడం అనేది పెద్ద దుర్మార్గమైన చర్య. ఇవాళ ఒక్కొక్కరు 100 కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి సొమ్ము, ఎట్లా తీసుకొస్తున్నారు ఆ డబ్బు, చర్చ జరగట్లేదు. ఇవాళ డబ్బు అనేది అత్యంత కీలక భూమిక ఎన్నికల్లో పోషిస్తున్నది. అసలు ఈ డబ్బు అనే దాంట్లో ఈ ప్రక్రియను ఆపడంలో ఎలక్షన్ కమిషన్ వైఫల్యం చెందుతున్నది అనేది చాలా స్పష్టం. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా డబ్బు విషయం మాట్లాడతలేరు, ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నాడు తప్ప డబ్బు గురించి మాట్లాడతలేరు. అసలు డబ్బే అత్యంత ప్రమాదకరం, అత్యంత కీలకము, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది డబ్బు. సో ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఉండదు ఓట్ల చోరీ కార్యక్రమం. ఓట్ల చోరీ కార్యక్రమం అనేది ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాల్సిందే, దాంట్లో ఎవరు కూడా వెనుకపోదు. ఎందుకంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం అది విరుద్ధం, అట్లాగే ప్రజాస్వామ్యానికి విఘాతం. సో ఈవీఎంల మేనేజ్మెంట్ ఒకటి, ఈవీఎంల మేనేజ్మెంట్ అనేది కూడా ఇవాళ ఓట్ల చోరీలో భాగమే. ఎందుకంటే ఓట్ల చోరీ అనేది కేవలము ఒక అంశమే కాదు, అక్కడ 43 ఓట్లు 100 ఓట్లు ఒక ఇంట్లో ఉండడం ఒకటే కాదు. సో ఈవీఎంల అంశం కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు పెద్దగా పట్టించుకోవట్లేదు. సో ఈవీఎంల మ్యానిపులేషన్ జరిగింది అనేది మనకు ఆంధ్రప్రదేశ్ గానీ మిగతా రాష్ట్రాలలో గానీ పెద్ద ఎత్తున 43 లక్షల అదనపు ఓట్లు వచ్చినాయంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఏ రకంగా జరిగిందో అర్థమవుతుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశంలో ఇవాళ గుజరాత్ గానీ మిగతా రాష్ట్రాలలో గానీ ఓట్ల చోరీ ఏ రకంగా ఈవీఎంల మేనేజ్మెంట్ లో కూడా జరుగుతున్నది అనే అంశాన్ని కూడా ఇవాళ చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. సో ఓట్ల చోరీ అనేక రూపాల్లో ఉంది. సో అనేక రూపాల్లో ఉన్న ఓట్ల చోరీ కేవలము దీని మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు ఓట్లు అనే దానికంటే డబుల్ కూడా వస్తాయి. ఒక్కోసారి డబుల్ అంటే ఇప్పుడు సర్ అనేది ఏదైతే వచ్చిందో సర్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి.
సో ఈ దీంట్లో కూడా ఏంటంటే డబుల్ ఒక వ్యక్తికి 4 ఓట్లు ఉండడం, అలాగే దాని పాన్ కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోవడం, దానివల్ల ఇవాళ డబ్బు ఎంత ఖర్చు పెడతాడనే లెక్కలు తేలకపోవడం, ఇవన్నీ ఓట్ల చోర్లే భాగమైతాయి. ఈవీఎంల మేనేజ్మెంట్ కూడా ఓట్ల చోర్లే భాగమవుతుంది. సో వీటన్నిటి మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోవాలంటే ఇట్లాంటి దుర్మార్గము, ఈ ఎన్నికల విధానంలో ఉన్న లోపాలు చాలా ఉన్నాయి. టిఎన్ శేషన్ గారు చాలా స్పష్టంగా ఆయన తన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో ఓట్ల చోరీ అంశం మీద వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ అంశం గురించి మాట్లాడినప్పుడు ఆయన గతంలో చనిపోక ముందు మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో, నిజంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఏ రకంగా ఉంటది, ఏ రకంగా ఉండాలనే అంశాలని ఇవాళ మనం ఆయన ఇంటర్వ్యూ ద్వారా చూడొచ్చు. ఒక అటానమస్ బాడీని ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వము ఇవాళ తన యొక్క తొత్తుగా మార్చుకున్నది, పూర్తిగా తన కబ్జాకి తెచ్చేసుకున్నది. సో కాబట్టి ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తున్న క్రమంలో ప్రజలు చైతన్యమై తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఇవాళ దుర్మార్గంగా గ్రూప్ 1 విద్యార్థులను అన్యాయం చేసి ఇవాళ గ్రూప్ 1 లో చాలా అవకతవకలు చేసేసి మేము న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వాళ్ళకి నెరవేర్చకపోవడం, అట్లాగే 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చకపోవడం, చాలా చాలా అంశాలు కూడా ఇవాళ ఎన్నికల చర్చకు వస్తాయి. తప్పకుండా ప్రజల తీర్పు అనేది శిరసావహిస్తాను. కాకపోతే దాంట్లో మ్యానిపులేషన్స్ ఏవైతే జరిగి కోట్లు ఖర్చు పెట్టి గెలిచినంత మాత్రాన, ఒకవేళ కాంగ్రెస్ గెలిచి అధికార దుర్వినియోగం పాల్పడినంత మాత్రాన వాళ్ళు గెలిచినట్టు కాదు. ఖచ్చితంగా ఇది ఒక సంకేతంగా ఇప్పుడు బీసీలు 42% బంధు కూడా ఇవాళ పిలిపించారు. దాన్ని చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ కనుక రేపు సుప్రీంకోర్టులో కనుక బలంగా వాదించి కొట్లాడి సాధించగలిగితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిని మనం ఇవాళ సపోర్ట్ చేయొచ్చు. లేదంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల అనే అంశం కూడా వాళ్ళ తెర మీదకి చర్చలు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రాబోతుంది. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది చాలా కీలకం ఇవాళ అన్ని పార్టీలకు కూడా. సో దాంట్లో ఈ ఓట్ల చోరీ అనేది చాలా చిన్న విషయము. సో కాబట్టి ఈ విషయంలో ఇంకా అనేక అంశాలు చర్చకు వస్తాయి. జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఇవాళ రేపు ఖచ్చితంగా తెలంగాణకు ఒక మలుపు. కేటీఆర్ గారు లేవనెత్తుతున్న అంశాలు కూడా ఖచ్చితంగా మనం చర్చనీయాంశ అంశాలే, వాటిని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే అండి. ఎస్ రామరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ రామరెడ్డి గారు, సో ఏదైతే బీఆర్ఎస్ దొంగ ఓట్ల బండారం బయట పెట్టిందని చెప్పేసి మాట్లాడుతుంది, ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చింది. సో ప్రూఫ్స్ తో సహా బయట పెట్టినా కూడా బీజేపీ మౌనంగా ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి? ఒకటి, కేటీఆర్ గారు కానీ మన మూలం ఏదైతే జరుగుతున్న దాన్ని ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఓట్ల చోరీ అనేది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, అంతకుముందు ఫేక్ దాంట్ల మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ నడపాలను అయిన తర్వాత ఈరోజు తెలంగాణలో మనం ఒకటే, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అసెంబ్లీ దాంట్లల్లో ఒక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో మేము ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ ఇవన్నీ కూడా ఎన్యూమరేటర్స్ అయిన తర్వాత మన సుప్రీంకోర్టు ఓ జడ్జిమెంట్ ఇచ్చి ఆధార్ కార్డును ఓటర్ లిస్టు చాలా మంది మా విలేజ్లో 1700 ఓట్లుంటే 600 మందికి హైదరాబాద్లో ఉంది, అక్కడ ఉంది ఓటు. ఊర్లల్లో ఒక్క దగ్గర కాదు, ఒక్కొక్కరికి 3-4 తాళ్ళు ఎన్యూమరేటర్స్ పోయేటోళ్ళు సరైన ఎన్యూమరేషన్ చేస్తలేరు, అధికారులు చేస్తారు. అది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ వేయాలి ఎన్యూమరేట్. ఇంట్లో హైదరాబాద్ నగరం వల్ల మనం షేమ్గా ఫీల్ కావాలి. 40% 38% పోలింగ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అనేది మూలాలలో కోతలేదు. మూలాలలో కోక నీ పార్టీ మీద నువ్వు ఆయన రాహుల్ గాంధీ చెప్పడం ఓటు చోరీ అవుతుందని కేటీఆర్ చెప్పడం. కేటీఆర్ ప్రభుత్వంలో జరిగింది అదే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవే జరుగుతున్నాయి. ఓట్ల దాంట్లో ఏదైతే నిజంగా కూడా ప్రజాస్వామ్యం వల్ల ఒక్కరికి ఒకే ఓటు ఉండాలి, ఆ ఓటు కూడా అమ్మడబోకుండా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే 2 తాళ్ళు ఈడేస్తున్నారు, ఆడికొచ్చి విలేజ్లో పైసలు ఇస్తే మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వాలి, ఓటుకు పైసలు ఇవ్వాలి. ఆ విధంగా చేయడం వల్ల ఎక్కడైనా ఉండదు, విలేజ్లో ఉండని హైదరాబాద్ ఎక్కడైనా ఒక్క దగ్గర పెట్టుకోవాలి. దాన్ని ఆధార్ కార్డు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఏమో లింకు చేయొద్దని ఏదో కండిషన్ ఉంది. దానివల్ల ఇవి కాకుండా జనాభా ఎంత ఉందో ఓట్లు అన్నీ ఉన్నాయి. నిజంగా చెప్తే ఇవాళ 2-3 ఇట్ల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేషన్ కార్డులది కూడా నేను సబ్జెక్ట్ కాకపోయినా చెప్తాను. రేషన్ కార్డులల్లో చాలా మందికి 20 ఎకరాలు 10 ఎకరాలు ఉద్యోగం చేసిన వాళ్ళు వైట్ కార్డు తీసుకున్నారు. వైట్ కార్డు వాళ్ళు పాపం బియ్యం తీసుకోవాలి, ఫ్రీజ్ తీసుకోవాలని
హెల్త్ దానికోసం మేము ప్రపోజ్ చేసినాం. విశ్వేశ్వర రెడ్డి గారు లెటర్ ముఖ్యమంత్రికి ఏమని, అయ్యా మీరు రేషన్ కార్డులు అందరికి ఇవ్వండి, కానీ హెల్త్ కార్డు అనేది సపరేట్ ఇవ్వండి. పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వండి. ఆ హెల్త్ కార్డు కోసం అని చెప్పి పైసలు ఉన్నోళ్ళు లేనోళ్ళు హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేయండి. ఆ రెండింటిని ప్రభుత్వం భరించాలి. కానీ ఇవాళ అవి మర్చిపోయారు, అజుక్కిస్తున్నాము. అంటే ఇప్పుడు రామరెడ్డి గారు ఒప్పుకుంటున్నారా తెలంగాణలో దొంగ ఓట్లు పడుతున్నాయి? 100% దొంగ ఓట్లు అనవండి. ఒక్కొక్కరు ఓటు ఉంటది, వాళ్ళకి 3 తావులు ఉంటది, ఇల్లు ఖాళీ చేసిపోతుంటారు. ఈడ ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ ఆడ ఎన్రోల్ చేస్తారు. 3 తావుల 2 తావుల ఓట్లు ఉంటున్నాయి. ఆ దాంట్లో ప్రక్షాళన చేయవలసిన అవసరం రాష్ట్ర మరి సరే బీఆర్ఎస్ విషయంలో కొంచెం జూబ్లీ హిల్స్ బైపోల్ కోసం ఆల్రెడీ వాళ్ళు ఫిర్యాదు చేశారు, వాళ్ళు ఏదో ఒక మోటోతో ముందుకు వెళ్తున్నారు. మరి బీజేపీ నుంచి ఎలాంటి యాక్షన్స్ కనిపించట్లేదు ఎందుకు? వీరందరు ఇయ్యకముందే మరి శశిధర్ రెడ్డి గారి అధ్యక్షతన మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అన్ని ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఉన్నాయి, ఏ కాన్స్టిట్యూన్సీ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మేము చెప్పడం. ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆ ఓల్డ్ సిటీలో దొంగ ఓట్లు ఎన్రోల్ చేయిస్తారు. అదే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చామని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. బీఆర్ఎస్ అదే ఆరోపణ, దొందే కాంగ్రెస్ బీజేపీ దొందే, అందుకే మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోవట్లేదు, సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరు యాక్షన్ తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా? అట్లీస్ట్ మీ నుంచి ఫిర్యాదులు అందట్లేదు. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ వస్తుంది, ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఇక్కడ వచ్చి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ అయిన తర్వాత మీరు ఎలక్షన్ కమిషన్ కు దొంగ ఓట్లు ఏది ఉండని కంప్లైంట్ చేయాలి. దాంట్లో అయిన తర్వాత నేను చెప్తున్నా, మజ్లిస్ పార్టీ బిండలు తీసుకొచ్చి ఎన్రోల్మెంట్ చేస్తుంటారు. అందులో ఫేక్ వాళ్ళదో ఇది ఉంటది. నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఫిరోజ్ ఖాన్ ఉన్నాడో హైదరాబాద్ పార్లమెంట్ లో 2 లక్షల పైన దొంగ ఓట్లు ఉన్నాయి, దాంట్లో తీసేస్తే ఆయన గెలవడు, మేము గెలుస్తామని చెప్పాడు ఫిరోజ్. కానీ ఎవరు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ వారిని అదే విధంగా బిహేవ్ చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాత్రి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పి హజ్ యాత్ర కోసం రాత్రి కళలు వచ్చి అల్లా చెప్పిండంటే హజ్ యాత్రకు పంపించమని. ఎందుకంటే జూబ్లీ సెలక్షన్ వాళ్ళందరికీ ఎవరెవరో వస్తుంటారో చెప్తుంటారు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఏది మీరు అయితే ప్రధానంగా ఒక ఆరోపణ చేశారు, అందులో నిజం ఎంత ఉందో ఏంటో అనే విషయం ఇంకా అది అందరికీ తెలియదు, అది ప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. బట్ మీరేమో ప్రూఫ్ తో సహా మేము పెట్టాం, ప్రెజెంటేషన్ కూడా ఇచ్చామని చెప్తున్నారు. కాబట్టి ఏంటి ఒకసారి మీ సైడ్ నుంచి ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సునీత గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, రామరెడ్డి గారికి, చనగాని దయాకర్ గౌడ్ గారికి, జీవిస్తూ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదండి, సింపుల్ గా ఆరోపణ కాదు ఇది, ఆరోపణ కాదు. ఒక విషయాన్ని సేమ్ ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా బీహార్ లో చాలా ప్రముఖంగా దాని ఒక ర్యాలీగానే పెట్టి ఒక ఈవెంట్ ఒక పెద్ద యాక్టివిటీగానే చేసింది. అదే విషయాన్ని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంలో జరుగుతున్నటువంటి ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని బహిరంగ ఎన్నికల కమిషన్ కి చెప్పి చర్య తీసుకోవాలి. వేక్ చెప్పలే, చాలా కంప్లీట్, చాలా ఫీల్డ్ విజిట్స్ తోటి ఇవి కూడా ఎట్లా తెలిసినాయి అంటే ఆల్రెడీ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యక్రమంలో భాగంగానే ఒక 15 రోజుల నుంచి ఆల్రెడీ డోర్ టు డోర్ బూతుల వారికి ఇవన్నీ తిరుగుతూ సన్న ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో వెల్లడైనటువంటి అర్థమైనటువంటి వాస్తవాలు. సింపుల్ అండి. ఇప్పుడు ఇందాక గాలి వినోద్ కుమార్ గారు చెప్పిండ్రు, ఇప్పుడు ఎందుకంటే ఇది ఎన్నికల కమిషన్ చెయ్యాలి. ఎన్నికల కమిషన్ దాన్ని ఎవరి కంట్రోల్ ఉంటారు, ఎవరు నియంత్రిస్తారనేది అది తర్వాత విషయం. ఇవాళ మేము అడుగుతున్నది కూడా ఏంటంటే ఎన్నికల కమిషన్, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, రాజ్యాంగ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి సంస్థ. రాజకీయాలు ఎవరి అన్నది పక్కకు పెట్టాడు. ఇవాళ జూబ్లీహిల్స్ లో 2023 ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్ కు ముందు 3,75,000 ఓట్లు ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లకు వచ్చేసరికి, ఇప్పుడు ఉప ఎన్నికలకు వచ్చేసరికి 3,99,000 ఓట్లు, అంటే ఆల్మోస్ట్ ఒక 23,000-24,000 ఓట్లు పెరిగినాయి. వీటిలో ఈ 23,000-24,000 ఓట్లలో దాదాపు
17-18 వేల ఓట్లు, ఒక 20 వేల ఓట్ల వరకు ఒకటే విధంగా డూప్లికేషన్ జరిగింది అన్నది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటిది. పెరుగుతుంది, కొత్తగా వచ్చినప్పుడు కొంత కానీ దీని గురించి క్లారిటీ ఇచ్చింది ఆల్రెడీ ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. 2023-24 ఓటర్ల జాబితానే మేము తీసుకున్నాము, దాని ప్రకారమే వెళ్తామని కూడా క్లియర్ గా చెప్పింది. అండ్ మీరు ఇచ్చిన ఆరోపణల్లో నిజం లేదు, మేము ఉన్నట్టే వెళ్తున్నాం, 23-24 ఎన్నికల ఓటర్ల లిస్టు ప్రకారమే వెళ్తున్నామని చెప్పారు. మీరే వేగ్గా మాట్లాడుతున్నారు అనేది కూడా మీపైన ఆరోపణ. ఎన్నికల కమిషన్ కూడా గంత వేగ్గా మాట్లాడితే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందే, రాజ్యాంగం ఉందండి, చట్టం ఉందండి. ఎప్పుడూ కూడా ఇవాళ ఎన్నికలు జరుగుతున్నప్పుడు 2023 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలకు పోదు. ఇవాళ అటువంటి అప్పుడు ఎందుకు ఎన్యూమరేషన్ చేసిండ్రు, ఎందుకు ఎన్నికల ఓటర్ జాబితా సవరణ చేసిండ్రు? జరిగింది కదా, ప్రతి సంవత్సరం ఎన్నికల జనవరిలో ఓటర్ జాబితాకు సంబంధించి జరుగుతుంది. ఎన్నికల ఏ ఎన్నిక జరిగినా కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు, షెడ్యూల్ వచ్చేంత వరకు కూడా ఓటరు ఇంక్లూడ్ చేసే ప్రక్రియ జరుగుతుంది. అట్లాగే జరిగింది. దాంట్లో అందుకే 3,99,000 ఓట్లు అయినాయి. ఇవాళ 3,75,000 నుంచి 3,99,000 అయినాయి. ఆ 20 పెరిగిన 23,000లో 17-18 వేల ఓట్లు ఏంటంటే రాత్రే ఒకటే విధంగా జరిగింది. ఒక ఎగ్జాంపుల్ ఎక్కడ లేదని చెప్పేసి నేను చెప్తున్నా, 43 ఓట్లు ఉన్నటువంటి ఇల్లు ఉంది కదా, అది ఇందాక ఒక అపార్ట్మెంట్ లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక అపార్ట్మెంట్ లో, గేటెడ్ అపార్ట్మెంట్ లో ఉంటాను కాబట్టి అందరూ ఉండే అవకాశం ఉంది. కానీ ఆ ఒక డోర్ నెంబర్ ఒకటి ఏది 8-229/D/43/1 అనే ఒక డోర్ నెంబర్ తోటి 42 ఓట్లు ఉన్నాయి. అది ఒక ఇల్లు లేకపోతే అపార్ట్మెంట్ అయితే ఉంది. కానీ మేము ఫీల్డ్ విజిట్ లో మేము తెలిస్తే, మా వాళ్ళు చేసినటువంటి ఫీల్డ్ విజిట్ లో తేలింది ఏంటంటే ఆ డోర్ నెంబర్ ఇల్లే లేదు, బై నెంబర్ వేసి 42 ఓట్లు రాసిందండి. అది కదా చెప్పేది. వచ్చినటువంటి ఫిర్యాదులు కూడా కనీసం పరిశీలించకుండా ఎన్నికల కమిషన్ బుల్డోజ్ చేయడం అనేది తప్పు కదా. నేను ఒకసారి క్లారిటీ తీసుకుంటాను. రవికుమార్ గారు చెప్తున్నాను, రాసుకొని చెక్ చేయమని చెప్పండి. చెప్పింది మేము ఆల్రెడీ దీన్ని కూడా నిన్న ప్రెజెంటేషన్ లోనే కాదు, మొన్న కేటీఆర్ గారు ఎన్నికల కమిషన్ కి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో కూడా ఇచ్చింది. ఇంకొకటి బూత్ నెంబర్ 25 లో చెప్తున్నాను, 60 గజాల ఇల్లు అండి. 60 గజాల ఇంట్లో 23 ఓట్లు ఉన్నాయి. 23 ఓట్లలో ఆ ఇంటి ఓనర్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక చిన్న ఫ్యామిలీ ఉంది, 2 ఓట్లు ఉన్నది. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా 20 మందికి అక్కడ ఆ ఏరియాతో గానీ ఆ ఇంటితో గానీ అక్కడ సంబంధమే లేదు. 20 ఓట్లు ఉన్నాయట. నాకు అర్థమైంది, మీరు ఇవన్నీ కూడా మనకు అర్థమైతుంది. దొంగ ఓట్ల గురించి మాట్లాడుతున్నాం, ఒకసారి క్లారిటీ తీసుకుంటాను నేను. ఒక నిమిషం, ఇప్పుడు మీరు ఇస్తున్న లిస్ట్ ప్రకారం మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ కేటీఆర్ దాని గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. మనం మళ్ళీ దాని గురించి మాట్లాడితే మనకు టైం చాలా డిలే అవుతుంది. ఒక నిమిషం, నేను అంత అర్థమైంది, నేను ఒకసారి కనుక్కుంటాను. ఇవన్నీ కూడా వాస్తవంగా ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా దాదాపు 2,000కు పైగా మా పరిశీలనలో ఉన్నటువంటి ఒకటే రోజు ఇంక్లూడ్ అయినటువంటి ఓట్లు. డూప్లికేషన్ వేరు ప్లేసుల నుంచి వచ్చి ఒకటే రోజు. ఒక నిమిషం అండి రవి గారు, ఒక నిమిషం కనుక్కుందాం. కాంగ్రెస్ మీరు అంటున్న వాటికి కాంగ్రెస్ జవాబేంటో కూడా కనుక్కుందాం. దయాకర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. దేశమంతటా బీజేపీ ఓట్ చోరు చేస్తుందంటే అటు రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేస్తారు, అటు వచ్చేసి మళ్ళీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మీరే ఓట్లు తీసుకొచ్చి దొంగ ఓట్లు కలిపేసి ఓట్లున్నా కూడా కనీసం బీఆర్ఎస్ ప్రూఫ్స్ తో సహా నిన్నటి వరకు కేటీఆర్ వేగ్గా మాట్లాడనని చెప్పేశారు. తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు కదా రాహుల్ గాంధీ లాగా అని చెప్పేసి కామెంట్లు వచ్చాయి. ఆ తర్వాత నిజంగానే కేటీఆర్ దాని గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా వేగ్గానే మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందని చెప్పేసి అంటున్నారు. మీరే ఎలక్షన్ కమిషన్ ని తొత్తులుగా వాడుతున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ కి ఇప్పుడు ఈ రోజు ఒక స్వతంత్రత లేకుండా పోయింది అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల అంటూ కూడా అంటున్నారు. ఏంటి వీటికి ఏం చెప్తారు, మీ జవాబేంటి? గుడ్ మార్నింగ్ అండి అందరికి. అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి మన బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గారికి, అదే విధంగా గాలి వినోద్ కుమార్ గారికి, మన ప్రొఫెసర్ రామరెడ్డి గారికి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఒక మంచి చర్చను పెట్టారు. ఒక బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవలేక ఏదో ఒక నేపం అధికార పార్టీ మీద వేయాలనే ఒక ఆలోచనతోని, ఇవాళ కోడుగుడ్డు మీద ఈకలు బీకాలనే ఒక ఆలోచనతోని ఇవాళ ఒక సంస్కృతి అపార్ట్మెంట్ లో 43 ఓట్లు
జరిగిన అక్కడ ఎవరు లేరు వీళ్ళని నిన్న ఒక పవర్ ప్రజెంటేషన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఆరోపణ చేశారు. అక్కడ ఆరోపణ చేస్తే ఆ మహిళ ఒక వీడియో తీస్తే ఆమె ఏమని చెప్పింది, మేము 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం, ఇలాంటి అవకాశం లేదు, గతంలో రెంటుకున్న వాళ్ళు ఉండొచ్చు, మేము మాత్రం కొనుక్కొని ఉన్నాం ఇక్కడ అని చెప్పారు. కానీ ఎన్నికల్లో ఇది ఎన్నికల షెడ్యూల్ లిస్ట్ ఎప్పుడు వచ్చిందండి? 2022లో వచ్చింది. 2022లో వచ్చినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. మరి ఉన్నది ఈ గతంలో ఏదైతే గోపీనాథ్ గారు ఉన్నారో, గోపీనాథ్ గారు తయారు చేయించినటువంటి అక్కడ బోగస్ ఓట్లను తయారు చేయించినటువంటి పరిస్థితి. అక్కడ గతంలో ఆయన అనేక మంది సినిమా వర్కర్లను కూడా అక్కడ ఉన్నటువంటి ఓటు సంబంధించి అనేక మంది బోగస్ ఓట్లను కూడా తయారు చేయించి గెలిపించిందని అక్కడ ఉన్నటువంటి అనేక ఆరోపణలు చేశారు. ఇదే ఇప్పుడు బీజేపీ నాయకుడు మరి శశిధర్ రెడ్డి గారు సనత్ నగర్ లో కూడా అనేక ఉన్నాయని గతంలో ఆయన పోయి ఢిల్లీకి కూడా పోయి అనేక ఆరోపణలు చేయడం కూడా జరిగింది. కాబట్టి మేము రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఓటు చోరీ పైన ఒక పెద్ద ఎత్తున ఒక రాజ్యాంగ పరిరక్షణ కోసం, అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ పార్టీకి అమ్ముడు పోయిందని కేంద్ర ఎన్నికలకు సంబంధించి కూడా అనేక ఉన్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపించి పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ దేశంలో ఓటు చోరీ పైన పెద్ద ఎత్తున మేము ఉద్యమం అంటే ఇప్పుడు దయాకర్ గారు మీరు టాపిక్ మొత్తం అప్సైడ్ డౌన్ చేసేసారు. మీ పైన ఆరోపణ అంటే ఇదంతా ఇప్పుడు సరే 2022లో గోపి గారు ఉన్న టైంలో ఆయన్నే దొంగ ఓట్లు చేశారని చెప్పేసి మీరు అంటున్నారు. మొత్తం దీన్ని అప్సైడ్ డౌన్ చేశారు. బీఆర్ఎస్ చేస్తుందని చెప్పారా? ఇప్పుడు ఒక నిమిషం దయాకర్ గారు, ఒక చిన్న క్లారిటీ. ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ 43 ఓట్లు ఇవి దొంగ ఓట్లు అనేది చెప్తుందో అదంతా ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని చెప్తున్నారా? ఒక క్లారిటీ ఇవ్వండి. ప్రజాప్రభుత్వం అభివృద్ధి నమూనాతోని అభివృద్ధితో గెలవాలనుకుంటున్నాం, ఒక ప్రజలకు జవాబుదారీగా ఉండాలనుకుంటున్నాం తప్ప సానుభూతి ఓట్లతోనో ఎందుకు మరి ఈ విషయంలో యాక్షన్ తీసుకోవట్లేదు? కాంగ్రెస్ పార్టీ పైన నేపవేసి ఎందుకు మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేయట్లేదు కాంగ్రెస్? కాదండి, వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ నాయకులకు కేంద్ర ఎన్నికల ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది కూడా ఎవరు ఇచ్చారు? కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర పోయి అప్లై ఫిర్యాదు చేయమనండి. ఎవరు కాదంటున్నారండి? మేము ఎన్నికల ఈ ఓటు చోరీ దానికి వ్యతిరేకము, అలాంటి కుట్రల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా సరే మీరు అనేది నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు కూడా ఈ 43 ఓట్లు అపార్ట్మెంట్ కి సంబంధించి డోర్ నంబరే లేదు, ఈ ఓట్లు 43 ఓట్లు అది అసలు మీరు చేశారని చెప్పేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే మీరేమో ఏకంగా 22లో వాళ్ళు చేసిందని చెప్తున్నారు. అవునా? కాదు, బీఆర్ఎస్ హయాంలో గత ఎమ్మెల్యే ఉన్నటువంటి గోపీనాథ్ కుట్రల వల్లే గోపీనాథ్ చేసినటువంటి చర్యలు తప్ప అది కాంగ్రెస్ పార్టీ. రవి గారు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. రవి గారు ఏంటి ఏం చెప్తారు? ఇదంతా మరి మీరే చేసి వాళ్ళపైన ఆరోపణ వేస్తున్నారంట. చాలా స్పష్టంగా చెప్పాను నేను. ఇప్పుడు 2023 తర్వాత ఉన్నటువంటిది ఇది. ఇప్పుడు లేటెస్ట్ జరిగినటువంటి ఓటర్ల జాబితా సవరణలో జరిగినటువంటిది. ఒకటే రోజు 2000 ఓట్లు 2000 మంది డబల్ ఓట్లు డూప్లికేషన్ జరిగింది. ఒకటి ఇవన్నీ చెప్తున్నప్పుడు క్లియర్ గా చెప్తున్నారు కదా, మాకేం సంబంధం, కేంద్ర ఎన్నికల సంబంధించి అని చెప్పేసి వాళ్ళు అనేస్తున్నారు కదా. మరి మీరెందుకు కలతా పుచ్చుకుంటున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఓట్ చోరీ మాట్లాడుతుంది. ఇది అంటుంది. ఇవాళ కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ మీద 3 దగ్గర ఓట్లు ఉన్నది, పేరు మీద 3 దగ్గరలో ఓట్లు ఉన్నది. ఇంట్లో ఓటు ఉన్నది, పక్కనే ఉన్నటువంటి అదే కాలంలో పక్కన ఉన్నటువంటి ఇంకో ఇంటి నెంబర్ మీద అదే ఆఫీసు అడ్రస్ లో ఒక ఓటు ఉన్నది, రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఓటు ఉన్నది. ఒకటి వాళ్ళ సోదరుడు ప్రవీణ్ కుమార్ యాదవ్, ఆయనకు 3 దగ్గరలో ఓట్లు ఉన్నది. ఇవన్నీ కూడా ఏమైందంటే ఒక రెండవది అంటే ఇప్పుడు మీరు చేసిన ఆరోపణలకు ప్రూఫ్స్ కూడా చెప్పాలండి. ఏకంగా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కంటెస్టెంట్ అధికార పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడితే అధికార పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారని వాళ్ళు భావిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఇంటి నెంబర్ తో సహా ఎక్కడ 3 ఓట్లు ఎక్కడ ఉన్నది, డోర్ నెంబర్లు ఆ ఓటు ఎపిక్ కార్డ్స్ తో సహా ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్ కు. ఏది పడితే అది మాట్లాడడం ఎట్లయితుంది? ఏది పడితే ఎట్లా మాట్లాడారు? క్లారిటీ తీసుకుంటాను. రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం మీద మాట్లాడతారు.
మరి ఇక్కడ అడిగింది ఇక్కడ ఎందుకు సమాధానం రవి గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. దయాకర్ గారు, రవి గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు అంటే మీరు ఇప్పుడు ఆరోపణ చేశారు, దాని గురించి ఒకసారి మనం ఇక్కడే క్లారిటీ తీసుకోవాలి. డబ్బుల సంచులతోని మద్యం సంచులతోని ఇక్కడ మేము గత ఎన్నికల ఉప ఎన్నికలాగా గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావించట్లేదు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనేది కూడా మొదటి నుంచి అందరం అందరి తప్పన కూడా అదే ప్రజాస్వామ్యబద్ధంగానే ఓట్లు ఎలక్షన్స్ జరగాలి, ఆ రకంగానే నిర్ణయం ఉండాలనేది మన అందరి తప్పన. ఒక్క నిమిషం దయాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. రామరెడ్డి గారు, సో కేంద్ర ఎన్నికల సంఘమే చేసింది, బాధ్యత తీసుకోవాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం అనేది మీ పైన. అండ్ ఇంకొకటి, ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి 3 ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఆరోపణ వచ్చింది కాబట్టి ఏంటి యాక్షన్ ఏం తీసుకుంటారు? ప్లీజ్ రవి గారు ఒక్క నిమిషం ఆగండి, రవి గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీల ఎంత ఆలోచన విధానం ఎట్లుందంటే, రాహుల్ గాంధీ ఏమో దొంగ ఓట్లు అని పబ్లిక్ లో ప్రచారం చేస్తాడు. ఎక్కడ ఎవిడెన్స్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడు. చేస్తే అయిన తర్వాత సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ ఇంకా యోగేంద్ర యాదవ్ ఇద్దరు కలిసి వేసిర్రు. సుప్రీంకోర్టు అడిగింది ఒక 15 తీసుకురమ్మని. 15 ఓట్లను ఏది బీహార్ దాంట్లో తీసుకపోతే 2 తీసుకుపోయారు. 2 కూడా తీసుకుపోయి సబ్మిట్ చేస్తే సుప్రీంకోర్టు దొబ్బులు పెట్టింది వాళ్ళిద్దరిని. ఏంది మీరు తెచ్చింది డూప్లికేటు, ఫేక్ తెచ్చిర్రు. ఫేక్ తెచ్చి అయిన తర్వాత రాహుల్ గాంధీ ఈ రోజు వరకు సుప్రీంకోర్టులో నడుస్తుంది. దాంట్లో ఎవిడెన్స్లు ఇవ్వచ్చు కదా, ఆయన దృష్టికి వచ్చినాయి అన్ని ఫేక్ అనేది. ఎలక్షన్ కమిషన్కే ఇవ్వమంటారు. భారతీయ జనతా పార్టీ కదా ఎలక్షన్ కమిషన్, కాంగ్రెస్ అదే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. దాన్ని ఏంటంటే వ్యవస్థలు అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి ఒక బ్లేమ్ చేస్తేందుకు రాహుల్ ఈడ వచ్చినాకనేమో ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతి. మరి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? ప్రజలలో ఎందుకు ఎలక్షన్ కమిషన్ కి ఎవిడెన్స్ తో సహా ఇవ్వచ్చు కదా. అక్కడో నీతి, ఇక్కడో నీతి. ఏమంటే మనం నిజంగా కూడా విశ్లేషకులు మాట్లాడుకునేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించి మాట్లాడాలి. ఇక్కడ జరిగితే అక్కడ జరిగితేనేమో రాహుల్ గాంధీ చేస్తేనేమో ఓటు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, చేస్తేనేమో వాళ్ళు లాభం కోసం చేస్తున్నారు, నష్టం. నేను ఒకటి కాంక్రీట్ గా చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ చేసే దాంట్లో ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయాలి. దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయించి దాన్ని చేస్తే ఈ యొక్క బ్లేమ్ అన్ని బంద్ అవుతాయి. ఈ లేకపోతే ఈ బ్లేమ్లన్నీ ఒకటి దగ్గర 2 తవాలా 3 తవాలా చాలా మందికి ఓట్లు ఉన్నాయి. దాన్ని మనం దాచిపెట్టి మాట్లాడుకొని ఏదో ఆయనకు 3 ఉన్నాయి, ఆయనకు కాదు, తీస్తే చాలా మందికి ఉంటాయి. అంటే మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ అండి రామరెడ్డి గారు, చాలా మంచి పాయింట్. ఆధార్ కార్డుకి ఓటర్ ఐడి కూడా లింకప్ చేయాలనేది మంచి ఆలోచన. కానీ అది ఇనిషియేషన్ తీసుకోవాల్సింది ఎవరు? సెంట్రల్ లో ఉన్నది బీజేపీ గవర్నమెంట్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్తేనే ఏదమ్మా, ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీ. కాంగ్రెస్ అంటుంది కదా ఎలక్షన్ కమిషన్ బీజేపీ అండర్ లోనే, ప్రైమ్ మినిస్టర్ ఎటు చెప్తే అటు పనిచేస్తుందని మీ పైనే కదా ఆరోపణ. తిట్టుకునేదానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మంచి మాటలేదు. మనం కాంక్రీట్ గా ఆలోచిస్తామని చెప్తున్నాను నేను. కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ ఒకరి మీద ఒకరం బురద తలుకొని ఓటు చోరీ అని 400 సీట్లు వస్తే రిజర్వేషన్ పోతాయని ఇట్లాంటి బ్లేములు చేసుకుంటా బ్లేమ్ గేమ్లు ఆడొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం కాంక్రీట్ గా చెప్పండి. ఇవాళ ఎవరు రవి గారు కానీ గౌడ్ గారు కానీ నేనేమంటున్నా, ఇప్పుడు ఒక్కసారి మీరు నిజంగా కూడా ఒప్పుకుంటున్నారు. అందరూ ఒప్పుకోవాల్సిందే. అందరు ఎవరు టీఆర్ఎస్ ఉండని 5 సంవత్సరాలకు ఒకసారి ఓటర్ లిస్ట్ మారుతుంది. రివిజన్ ఏవైతే అడిషన్స్ డిలీషన్స్ 5 ఏళ్ల వరకు జనవరిలో చేసుకోవాల్సిందే. కానీ ఏదైతే మదర్ ఓటర్ లిస్ట్ ఉంటుందో అది 5 ఏళ్లకు ఒకసారి మారుస్తారు. మొత్తం మళ్ళా రివిజన్ చేస్తారు. మళ్ళా కొత్త ఓటర్లు లిస్ట్ అంతా పాతది పోతుంది, కొత్తది వస్తుంది. దాంట్లో చేసే దాంట్లో నిబద్ధతగా వచ్చేదానికి కంపల్సరీ ఆధార్ దీన్ని లింక్ చేస్తే ఇవన్నీ కూడా ప్రతిదానికి ఆధార్ ఉండగా ఈ ఒక్క ఓటర్ లిస్ట్కే ఉంటేనే ఆయన డేటా మొత్తం పోతుంది, డేటా మొత్తం ఆధార్ కార్డు తోటి ఆయన అంతా బయటపడుతుంది. అంటే స్వేచ్ఛ ఉండాలి. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇది ఇవ్వకపోతే సుప్రీంకోర్టు కళ్యాణం వేసింది. ఆ కళ్యాణ్ని తీసే బాధ్యత అందరు రాజకీయ పార్టీల అభిప్రాయాలు చెప్పి నిజంగా కూడా ఒకరికి ఒక్క ఓటు ఉండాలనే దాంట్లో మేము కట్టుబడి ఉన్నాం. దానికి మా అందరం కూడా భారతీయ జనతా పార్టీ దానికి కట్టుబడి ఉంది. మీరు అందరూ ఆల్ పొలిటికల్ పార్టీ నీ మీద నువ్వు చేసినావు నేను చేసినా అని బ్లేమ్ గేమ్ వద్దు. నిజంగా లోటుపాట్లు ఉన్నాయి, లేవని చెప్తందుకు వీల్లేదు, ఎక్కడైనా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు బీహార్ లో తీసిరు 20 లక్షలు 30 లక్షలు దొంగ ఓట్లు వెళ్ళి అవన్నిట్లను ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టులో ఒక్కరు ఎవిడెన్స్ ఇవ్వలేదు.
ఒక్కటి రాహుల్ గాంధీ గారి వల్లనే రాహుల్ గాంధీ చెప్పేవన్నీ అందరికి అర్థమైంది. కోర్టుకోవాలి కదా, కోర్టులో ఎందుకు ఇవ్వలేదు, అన్ని ఉట్టి మాటలు చెప్తాడు, గాలి మాటలు. ఎజెండాని ఇంప్లిమెంట్ చేసేందుకు రాహుల్ గాంధీ ఉన్నాడు. జార్జ్ సొరోస్ అని ఆయన ఎజెండాని ఇంప్లిమెంట్ చేయాలి. ఉట్టి అన్ని బ్లేమ్ గేమ్స్ ఆడాలి. అందుకోసమే సుప్రీంకోర్టు ఉంది, వేయొచ్చు కదా, ఎందుకు రిప్లై చేయలేదు? ఒకదానికి ఎవిడెన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఉట్టిగా వచ్చి రోడ్డు మీద వచ్చి చోటు చోరీయే, మోడీ చోరే అని గా మాటలు మాట్లాడుతుంది కదా. ప్రాక్టికల్ ఉండాలి. ప్రాక్టికల్ గా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. ప్రజల తీర్పు ప్రకారమే ఓటు చోరీ జరిగితే 400 సీట్లు రావాలి, 240 వస్తుంది. తెలంగాణలో మీరెందుకు అధికారంలోకి వస్తారు? ఆడ జగన్ ఎందుకు? జగన్ బీజేపీ తోటే ఉన్నాడు, పార్టీ లేకున్నా ఆడ ఎందుకు పోతాడు? ప్రజా తీర్పును గౌరవించాలి. పుట్టిన ఏదైనా మనం గెలిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ ఈవీఎం బాలేవు, మనం ఓడిపోతేనేమో ఈవీఎం బాలేవు, గెలిస్తేనేమో ఈవీఎం. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎవిడెన్స్ అనేది ప్రూవ్ చేయకుండా గాలి పట్ట కాల్చి మీ ముఖం మీద వేస్తాం, తుడుచుకుంటారు, లేకపోతే పోతుందనే బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మనం కూడా అదే విధంగా బురద చల్లుకుంటే మంచి. కానీ వ్యవస్థ జరగవలసిన ఉన్నాయి. రామరెడ్డి గారు ఒక్క నిమిషం వస్తాను. వినోద్ గారు, మనం చూసినాం చిన్నప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ కోసం ఎంత తిరిగేది, దొరకకపోతే దొంగ స్టాంపులు చేసి సంతకాలు పెట్టిన చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక్క నిమిషం ఆగండి. వాటిని మార్పులు చేసుకోవాల్సిందే. ఈ వ్యవస్థల నిజమైన ఓటర్కు ఉండవలసిందే. పైసలు కూడా నేను చెప్తున్నా, సౌత్ ఇండియాలో ఒక్క నిమిషం, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాలు ఎక్కడ కూడా 20 లక్షలు 30 లక్షలకు ఎమ్మెల్యే అవుతాడు. ఒక్క నిమిషం అండి ఆగండి, ఒక్క నిమిషం నేను వస్తాను. వినోద్ గారు, డబ్బులు విపరీతంగా మొత్తం మీద ఓట్లు ఒక్కొక్కరికి 3 4 ఓట్లు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు కనిపిస్తున్నాయి. నిన్న కేటీఆర్ ప్రెజెంటేషన్ లో కూడా క్లియర్ గా మనం ఆల్రెడీ స్క్రీన్ పైన కూడా మనం డిస్ప్లే చేస్తున్నాం కూడా, ఆ ప్రెజెంటేషన్ సంబంధించి కూడా. నవీన్ యాదవ్ కి ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థికి 3 ఓట్లున్నాయి, అక్కడ తన డోర్ నంబర్ ఇంకా పక్క ఏరియా ఆ పక్క ఏరియా అని చెప్పేసి కూడా ఈ రకంగా ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా గానీ నిజంగానే ఒకరికి 4 10 ఇన్నిగానం ఉన్నా కూడా కాంగ్రెస్ వచ్చేసి ఒకటే మాట, అసలు అది ఎవరి అండర్ లో ఉంది? కేంద్ర ఎన్నికల కమిషన్ అండర్ లో ఉంది, అది వాళ్ళు చూసుకోవాల్సిన సమస్య అని చెప్పేసి కూడా కొట్టిపారేస్తున్నారు. సో ఏంటి అసలు ఇది? ఈ అంశం పైన ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఉందనుకోవచ్చు? ఈ అంశం పైన ముఖ్యంగా ఎన్నికల కమిషన్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే స్వతంత్ర స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ అది. అప్పుడు బాధ్యత కూడా వాళ్ళదే అవుతుంది. వాళ్ళ బీజేపీ మీద బ్లేమ్ చేయడము, ఇంకొక పార్టీ మీద బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే ఇవాళ ఏ సిస్టమ్ అయినా కూడా ఆ సిస్టమ్ కరెక్ట్ గా ఫాలో అయితే, వాళ్ళు ఇవాళ పారదర్శకంగా ఉంటే, అకౌంటబుల్ గా ఉంటే, ట్రాన్స్పరెన్స్ గా ఉండగలిగితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళ యొక్క పాత్ర గణనీయంగా ఉంటది. అలా మనము శేషన్ గురించి ఎందుకు ఇంత తరచుగా మాట్లాడుతున్నాము అంటే, ఆయన ఇవన్నీ పాటించాడు కాబట్టి. సో ఆయన ఎలక్షన్లు పారదర్శకంగా జరిగినాయి అనే దాంట్లో చాలా వరకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీ పాల్పడకపోతే, ఓట్ చోరీ పాల్పడుతున్న వాళ్ళకు సపోర్ట్ చేయకపోతే ధైర్యంగా ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించవచ్చు. రామరెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ బీజేపీ మీద బ్లేమ్ గేమ్ అనేది, వాళ్ళ రిజర్వేషన్లు ఎత్తేస్తారు అనేది తప్పది. నేను ఒక ప్రొఫెసర్ గా కూడా చెప్పాను, నేను ఒక లా ప్రొఫెసర్ కూడా చెప్పాను, రిజర్వేషన్ ఎత్తేయడం ఎవరి తరం కాదు, అది ఉట్టి బ్లేమ్ గేమ్, అది కరెక్ట్ కాదు. అది రాజ్యాంగాన్ని మార్చడం అనేది కూడా అంత ఈజీ కాదు. అది ఇప్పట్లో సాధ్యం కూడా కాదు. మాది ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చేసి సంపూర్ణంగా రాష్ట్రాలలో అన్నిట్లలో కూడా బీజేపీ అధికారానికి వస్తే తప్ప అది సాధ్యమయ్యే విషయం కూడా కాదని చెప్పేసి చాలా స్పష్టంగా నేను కూడా అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. కాకపోతే అది బ్లేమ్ గేమా కాదా అనే అంశము రాజకీయాల అంశం వరకే పరిమితం చేయాలి. దాన్ని బ్లేమ్ గేమ్ రాజకీయాలు చేస్తాయి, కానీ ఈ సంస్థలు ఉన్నాయి చూడండి, ఏదైతే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఉన్నాయో, ఎలక్షన్ కమిషన్ లాంటివి, ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఈ మూడింటికి ఎందుకు అనుసంధానం చేయలేకపోతున్నది? వాళ్ళ చేస్తే అడ్డం వచ్చే వాళ్ళు ఎవరు? మరి అడ్డం వచ్చే వాళ్ళని కూడా బయట పెట్టాలి ఎలక్షన్ కమిషన్. ఇవాళ పాన్ కార్డు కూడా పెట్టాలా. నేను ఒక్క ఆధార్ కార్డే కాదు, పాన్ కార్డు కూడా అటాచ్ చేస్తే అక్కడ ఎక్కడెక్కడైతే సంపాదన ఉందో, ఎంత సంపాదన ఉందో, వాళ్ళు ఎంతెంత ఖర్చు పెడుతున్నారో, ఏంటి ఎక్కడికెళ్ళి డబ్బులు వస్తున్నాయో అవన్నీ కూడా దాదాపుగా పాన్ కార్డుతో లింక్ అయి ఉంటాయి. సో కాబట్టి ఎలక్షన్ కార్డు, ఆధార్ కార్డు ప్లస్ పాన్ కార్డు ఈ రెండు కూడా
పెట్టగలిగితే అప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా మనము అరికట్టచ్చు. ఈవీఎంల ట్యాంపరింగ్ అరికట్టడమే కాకుండా టెక్నాలజీని ట్రాన్స్పరెంట్ గా పెట్టగలిగితే ఖచ్చితంగా రేపు ముసలి వాళ్ళు కానీ ఎక్కడున్నా లేదా విదేశీయులు కానీ మన భారతదేశంలో సిటిజన్షిప్ ఉన్న ఎక్కడో ఉండి బతుకున్న వాళ్ళు కూడా తమ ఓటు వేసే అధికారం వాళ్ళకు వస్తుంది. సో ఈ రకంగా ఇవాళ మనం దాంట్లో ఎందుకు టెక్నాలజీని వాడతలేము, వాడి ఇవాళ ఎందుకు మార్పులు తీసుకురావట్లేదు మనము? ఒకవేళ ఈవీఎంలు రద్దు చేసి టోటల్ గా బ్యాలెట్ పేపర్ మీదనే పోదామంటే అదొక సిస్టమ్. బట్ ఈవీఎంలను కంటిన్యూ చేస్తూ కూడా కరప్షన్ కంట్రోల్ చేయొచ్చు. ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ కానీ మ్యానిపులేషన్స్ కానీ కంట్రోల్ చేయొచ్చు. వినోద్ గారు ఒక్క నిమిషం అండి, మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట రామరెడ్డి గారికి. రామరెడ్డి గారు, ఈవీఎంలు కాకుండా ఈ టెక్నాలజీని మనం ప్రూవ్ చేయాలి. గుట్టిగా బ్లేమ్ చేసుకుంటా మనం నమ్మకాన్ని, ఓటర్స్ నమ్మకాన్ని దెబ్బ అయిన తర్వాత పేపర్ది నేను కండ్లతో చూసిన ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ లా విలేజ్ చెప్పను, కానీ పేపర్ బ్యాలెట్ ఇది ఉంటే ఫస్ట్ నల్ల ఆ ఊరు మొత్తం వల్ల వేరే వాళ్ళకి ఓటేయొద్దుగా, వేరే వాళ్ళు కూడా ఓటేయొద్దు, బయట కూర్చునేది, ఊరును పర్చేజ్ చేసేది, బ్యాలెట్ పేపర్ మొదలు తీసుకొని వచ్చి రెడ్ పేపర్ అనలేసి ఒరిజినల్ బ్యాలెట్లో 5 మంది తీసుకొచ్చేది. ఇక్కడ బయట గుద్ది ఇస్తే పోయి మళ్ళీ అదేసి కొత్తది తీసుకొచ్చి బయట ఇవ్వాలి. సైక్లింగ్ సిస్టమ్ ఉండే, అందుకోసం దొంగ ఓట్లు వేయడానికి ఆ దాంట్లో ఇది ఉండే. ఇప్పుడు ఇంకా మనం అంటున్నాం, ఇప్పుడు ఫింగర్ ఐడెంటిఫికేషన్ పెట్టాలి ఓటర్ది, ఫింగర్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు అందరి దాంట్లోనూ టెక్నాలజీ వాడి ఫింగర్, మనం టెక్నాలజీ దాంతో ఇంప్రూవ్మెంట్ కు మనం సజెషన్ చేయాలి. ఎందుకంటే ఓటర్లు దాంట్లో ఉన్నది ఫింగర్ ప్రింట్ పెడితే నీ ఓటింగ్ కోర్ వేయలేరు. ఎగ్జాక్ట్లీ అండి. ఒక నిమిషం అండి వినోద్ గారు, టెక్నాలజీని మనం కన్సిడర్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఎలక్షన్ కమిషన్ ఎందుకు మీరు అన్నట్లు ఏదైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఇవన్నీ లింకప్ చేయాలి, అటాచ్ చేస్తే. ఒక నిమిషం రామరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. వినోద్ గారు, మీరు అన్నట్లు కూడా ఎందుకు మరి ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో అడుగులు ముందుకు వేయట్లేదు? ఏమైనా స్వతంత్రత కోల్పోతుంది ఎలక్షన్? ప్లీజ్ ఒక్క నిమిషం అండి వినోద్ గారు, మీరు చెప్పండి. సుప్రీంకోర్టు కూడా ఎందుకు అన్నదంటే ఆధార్ కార్డు అనే అంశం మీద కూడా ప్రైవసీకి రైట్స్ ను వైలేట్ చేయదని, రైట్ టు ప్రైవసీ కూడా ఉంటది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటమ్మా, విదేశాలకు అమ్ముతున్నారు ఇన్ఫర్మేషన్. తన విదేశాలకు, విదేశీ కంపెనీలకు, తర్వాత ప్రైవేట్ కంపెనీలకు అమ్మేయడం వల్ల మన ఇప్పుడు ఇష్టం ఉన్న ఇప్పుడు కాల్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరో తెలియదు, వాడు 100 కాల్ వస్తాయి పొద్దుస్తాం మనం. ఈ కాల్స్ కన్నిటికి రావడానికి కారణం ఏంది? మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అమ్మడం, వాళ్ళకి అమ్మేస్తున్నారు ఎయిర్టెల్ కు, వాటికి వీటికి వాటికి. దాని వల్లనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టు ఎందుకు చేసుకుంది అంటే వాళ్ళ రైట్ టు ప్రైవసీ ఎందుకు దెబ్బతీస్తున్నారు మీరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీరు ఎందుకు అమ్ముతున్నారు, మీరు ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగింది తప్ప సుప్రీంకోర్టు ఎన్నికలను ఆపండి, అక్రమాలు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు అనలేదు. ఆధార్ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే రైట్ టు ప్రైవసీ దెబ్బతినకుండా మీరు చట్టాలు చేసుకోండి అన్నది. సొల్యూషన్ ఒకటే, మా సొల్యూషన్ ఒకటే, ఎలక్షన్ కమిషన్ కి అన్ని రకాల పవర్స్ ఉన్నాయి. ఏ రకమైన నిర్ణయాలైనా ఎలక్షన్ కమిషన్ తీసుకోవచ్చు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్రూవల్ పంపొచ్చు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఇవాళ కేంద్రం పూర్తిగా అజమాయిషీలో పనిచేస్తున్న అధికారాలను పెట్టుకున్నది కాబట్టి వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. స్వతంత్ర నిర్ణయం తీసుకుంటే వాళ్ళకు ఆ పోస్ట్ తెల్లారే ఊడిపోతుంది, లేదంటే ఆయనకైనా స్వయంగా రాజీనామా చేసి బయటకు పోయే పరిస్థితి. ఇవాళ ఇంత అద్భుతమైన ఒక ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి ఒక నిజాయితీ పరుడు చేసుకున్నాడంటే ఇవాళ గత్యంతరమైన పరిస్థితులలో చేసుకున్నారు. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు అడ్డదారిలో ఉన్న వాళ్ళ అధికారులకు ఇవాళ సపోర్ట్ చేయడం వల్ల అట్లాంటి నిజాయితీ పరులంతా కూడా ఆగమవుతున్నారు. సో ఎలక్షన్ కమిషన్ లో కూడా అదే జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ లో ప్రభుత్వాలకు తొత్తులుగా ఉండి అడ్డదారుల వ్యవహారాలు చేసే వాళ్ళకే అక్కడ పదవులు ఉంటున్నాయి తప్ప నిజాయితీగా స్వతంత్రంగా చట్ట ప్రకారంగా వివరించే వాళ్ళు ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు ఇవాళ. సో అందుకే వాళ్ళు ఇంతటి దుర్మార్గాలు జరుగుతున్నాయి, మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. సో దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరంటే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు జరగాలి, ప్రజలు చైతన్యం జరగాలి. ప్రజలు కూడా ఎక్కడైతే ప్రభుత్వాలు చేస్తున్నాయో ఇట్లాంటి విధానాలు ఖచ్చితంగా వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలి, వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. ఖచ్చితంగా ఆ దిశగా ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే లేకపోతే నేపాల్ లాంటి తరహా ఉద్యమాలు వస్తాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం కూని అయినప్పుడే కదా నేపాల్ ఉద్యమాలు వచ్చేది. చెప్పండి వినోద్ గారు. ఇప్పుడు
ప్లీజ్ వెయిట్ అండి, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఇందాక మీకు టైం ఇచ్చాను. రామరెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి ప్లీజ్, డోంట్ ఇంటరప్ట్. మండల పార్టీ ఒక్క నిమిషం రామరెడ్డి గారు దయచేసి ఆగండి. మీకు ఇందాక నేను సమయం ఇచ్చాను, ప్లీజ్ ఆయన మాట్లాడిన తర్వాత నేను వస్తాను. వినోద్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ప్రజాస్వామ్యము పరిరక్షించబడిన కూని అయినప్పుడే నేపాల్ తరహా ఉద్యమాలు వస్తాయి. నేపాల్ తరహా ఉద్యమాలు వస్తే విధ్వంసం హింస జరుగుతుంది. సో కాబట్టి ఇవాళ దాన్ని అడ్డుకునే పరిస్థితి రాదు. ఏ ప్రభుత్వాలు కూడా అడ్డుకోలేని పరిస్థితి ఉండదు. లక్షలాది మంది ప్రజలు వచ్చి రోడ్ల మీదకి వచ్చేసి అసెంబ్లీ ముట్టడి చేస్తే, ప్రధానమంత్రి కార్యాలయాన్ని కాల్ చేస్తా ఉంటే ఇవాళ కళ్ళతో చూశారు పోలీసులు గారు, ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఇవాళ దాదాపు 1 కోటి అంటే 150 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ యొక్క హక్కులు గనక భంగం కలిగించి వాళ్ళని పూర్తి స్థాయిలో గనక రేపు ఈ రకంగా ఉంటే ప్రజాస్వామ్య అపాస్య పాలైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే అదే ప్రజలు కూలగొట్టేస్తారు ఈ దేశంలో. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా రేపు ప్రజలు తిరుగుబాటు చేయకుండా ప్రజాస్వామ్య వ్యవస్థని పరిరక్షించినప్పుడే, రాజ్యాంగ విలువలను పరిరక్షించినప్పుడే ఈ దేశం శాంతిగా ఉంటుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఓకే దయాకర్ గారు, సో ఏదైతే మీరు ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరగాలి, ఓట్ చోరీ జరగద్దు అంటూ కూడా మీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏదైతే అంటున్నారో మీరు అదే బాటలో వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో ఏదైతే బీఆర్ఎస్ ఈ ఆరోపణలు చేసిందో సరే ఇందులో నిజాలు ఏంటో మేము కూడా తెలుసుకోవాలని మీరెందుకు ఎన్నికల కమిషన్ కి వెళ్లి ఈ అంశం పైన మీరు కూడా ఎందుకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు? ఇంకొకటి, మీరే అసలు ఇదంతా వెనకొండి చేస్తున్నారని మీ పైన ఆరోపణ. ఇంకా మీరు ఓడిపోతామన్న భయం బీఆర్ఎస్ కి ఉందని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ ఆ భయం మీకే ఉంది. అందుకే రకరకాల కమెంట్లు. నిన్న కూడా మంత్రి అటు పొన్నము తుమ్మల కూడా మాగంటి సునీత పైన ఏడిస్తే విడ్డూరంగా ఉంది ఏదో అట్లా అని ఈ టైప్ ఆఫ్ ఏడుపు పైన కూడా రాజకీయాలు ఆడుతున్నారు. ఇలాంటి రకరకాల కమెంట్లు చేస్తూ మీరే ఓటమి భయంతో ఇవన్నీ కూడా ట్రోల్ అవుతున్న పరిస్థితి ఎందుకు? మేడం నాకు దయచేసి ఒక టైం ఎక్కువ ఇవ్వండి. చెప్పండి. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధం ఉన్నటువంటి అటానమస్ బాడీకి వెళ్ళినటువంటి సంస్థలు, హైకోర్టు, సుప్రీంకోర్టు గాని, లేకపోతే ఎన్నికల కమిషన్ గాని, సిబిఐ గాని, ఈ సంస్థల్ని కూడా 10 ఏళ్ల పాటు బీజేపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ హక్కుల్ని నిర్వీర్యం చేసి ఇవాళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక గవాయ్ గారి పైన చెప్పు విసిరేస్తే ఒక చిన్న పిటిషన్ ఇచ్చేసి 2 గంటల్లో ఆర్ఎస్ఎస్ వ్యక్తి బయటకు వచ్చాడండి. ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయితే 2 రోజులు జైల్లో ఉంటున్నారండి. ఇది దేశంలో జరుగుతున్నటువంటి ఇలా కోర్టులని, సుప్రీంకోర్టుల మీద కనీసం సీజేల పైన దాడి జరిగితే కూడా పట్టించుకునే పరిస్థితి దేశంలో కనపడుతుంది. ఇవాళ ఎలక్షన్ బీహార్ లో అభిషేక్ సింఘి గారు, శ్రీనివాసన్ గారు, లేకపోతే రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ పైన పవర్ ప్రజెంట్ ఇచ్చి ఆధారాలు ఇస్తే దాన్ని ఈసీ ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఎందుకంటే అక్కడ బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఈసీ బీజేపీ పైన ఏం మాత్రం మాట్లాడినా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరం అయింది కాబట్టి తోసిపుచ్చే ప్రయత్నం జరిగింది. ఇంకా రామరెడ్డి గారు అంటారు ఆధారాల, ఎన్ని ఆధారాలు ఇస్తారండి? దేశవ్యాప్తంగా రోజు జరగట్లేదా? నిన్న కాక ఒక ఐపీఎస్ ఆత్మహత్య జరిగింది, దానిపైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదు? మీ యొక్క పరిపాలన మా మండల పార్టీ కూడా ఊరేసుకొని ప్రతిదాన్ని తీసుకొచ్చి గవాయి వేస్తే గవాయి కంప్లైంట్ ఇస్తాడు, ఆయన కేసు బుక్ అవుతుంది వ్యవస్థలలో. అది ఆయన ఇవ్వకపోతే కందకలేదు వేసిన ఆయన దళితుడే, తీసుకున్న ఆయన దళితుడే. మీరు ఇవేవి కాలేదా? కాంగ్రెస్ ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంగా కోరుకుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడే రీతిలో వ్యవహరించింది. ఒకటి రామరెడ్డి గారు, దయాకర్ గారు, ఎవరైనా సరే అప్పుడైందా ఇప్పుడైందా కాదు, భవిష్యత్తులో జరగకూడదు అనేది మన ప్రధాన చర్చ. అది జరగకుండా ఏం చేయాలనేది మాట్లాడాలా? అయ్యిందంతా మాట్లాడుకుంటే ఎందుకండి టైం వేస్ట్ కాకపోతే. ఒక నిమిషం రామరెడ్డి గారు, ప్లీజ్ వెయిట్ ఒక నిమిషం. నేను మీకు ఇందాక టైం ఇచ్చాను, ఇంకా ఇద్దరు గెస్ట్లు ఉన్నారు, వాళ్ళకు కూడా టైం రావాలి. ప్లీజ్ వెయిట్ రామరెడ్డి గారు, నేను వస్తాను లాస్ట్ వీక్, నేను మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం. వాళ్ళు అదే మాట్లాడతారు, మీరు అట్లనే మాట్లాడతారు, ఇద్దరు దొందే ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. దయాకర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్. రామరెడ్డి గారు పాయింట్ మాట్లాడండి దయచేసి. మీరు ఈ రకంగా ఆరోపణలు చేసుకోవడానికి పిలవలేదు. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, ప్లీజ్ వెయిట్. ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఒక్క నిమిషం దయాకర్ గారు ఏంటి? ఒక్క నిమిషం రామరెడ్డి గారు, దయచేసి ఒక్క నిమిషం. నేను మీకు ఇందాక టైం ఇచ్చాను, మీరు అడిగినప్పుడు ఇచ్చాను, మేము అడిగినప్పుడు మీరు ఆగండి. అది డిబేట్ సభ్యత
ఒక్క నిమిషం ఆగండి. దయాకర్ గారు ఏం చెప్తారు మరి? నిన్న మంత్రులు కూడా కమెంట్లు చేస్తారు కదా మాగంటి సునీత పైన, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మహిళా లోకమే కాంగ్రెస్ పైన కోప్పడే పరిస్థితి. మాట్లాడిన మాటలు తప్ప సునీత గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావండి. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళని గౌరవించే పార్టీ మేము ఎప్పుడూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి దాన్ని వక్రీకరించి ఇవాళ మంత్రుల పైన ఆరోపణలు చేయడం జరిగింది తప్ప మేము మంత్రులు మాట్లాడింది హరీష్ రావు కేటీఆర్ వ్యాఖ్యల పైన మాట్లాడడం జరిగింది. గతంలో మీకు ఒక ఎగ్జాంపుల్ నేను వీడియో ఆడబిడ్డ కన్నిటిని వాడుకుంటున్నారన్న కామెంట్ తుమ్మల అన్నారు కదా సునీత గారు. ఇప్పుడు రవి గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన ఏదో వీడియో వినిపిస్తారంటే ఒక్క నిమిషం చెప్పండి. చెప్పండి ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం దయచేసి ఆడియో వినండి. చెప్పండి పెట్టండి. పడిపోతే మళ్ళీ నష్టపోతారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన చనిపోయినాక మరణాన్ని రాజకీయంగా వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి మానవత్వం ఉంది, ఎవరికి లేదు. ఆ పెద్ద వయసులో ఉన్న పెద్దావిడిని ఈరోజు ఎండల్లో తిప్పడం అవసరమా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ గాను ఇంకొక మంచి పదవి ఇచ్చి ఆమెను ఎందుకు నామినేట్ చేయకూడదు? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ టీడీపీ రెండు ప్రధాన పక్షాలు పాలిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. పరిణామం అంటే ముందు రాజకీయాల్లో ఇదే ఒకవైపు సానుభూతి కన్నీళ్లు, సానుభూతితోనో 4 మంచి మాటలకు పడిపోతే మళ్ళీ నష్టపోతారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కేటీఆర్ గారు మాట్లాడిందండి. ఇదే పాలేరు ఉప ఎన్నికలకు సంబంధించి అక్కడ రామరెడ్డి గారు వెంకటరెడ్డి గారు చనిపోతే వాళ్ళ భార్య ఎన్నికలకు సంబంధించి మాట్లాడినటువంటి వీడియో అండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి వాళ్ళకండి దీనిపైన వాళ్ళు మాట్లాడమండి. మేము ఉప ఎన్నికలతో సానుభూతితోనో లేకపోతే ఎన్నికల అధికారులు కూని చేసో డబ్బులతోనో అధికారాలు కాదండి. నిజంగా తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఇవాళ మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ సీట్ అనేది కాంగ్రెస్ సీట్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు ఉన్న కాంచి కూడా ఇవాళ మేము మాట్లాడుతున్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఇతను గెలవాలనుకున్నాం. గతంలో ఫోన్ ట్యాపింగ్లు చేసి అధికారులు ప్రభావితం చేసి డబ్బుల సంచులతోని 1000 కోట్ల రూపాయలతోని మేము మరో హుజూరాబాద్ ఉప ఎన్నికలాగా, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలాగా లేదా హుజూర్ నగర్ ఉప ఎన్నికలాగా మేము గెలవాలనుకోవట్లేదండి. ముగ్గురు మంత్రులు అక్కడ అభివృద్ధిని మొత్తం కూడా ఒక సెంట్రలైజ్ చేసి అక్కడ ప్రజలకు ఏం కావాలనేది ఇవాళ మనం కనీస అవసరాలు బీఆర్ఎస్ 10 జూబ్లీహిల్స్ పట్టించుకోలేదండి. కబ్జాలు గతంలో గోపీనాథ్ కబ్జాలు, భూ కబ్జాలు, ప్రజల్ని బెదిరింపులు, చీటింగ్ కేసులు, బెదిరింపు కేసులతోనే ఇవాళ జూబ్లీహిల్స్ మొత్తం కూడా ప్రజలు చూశారు. కాబట్టి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు అంటున్నట్లు కూడా సరే బెదిరింపులు అవన్నీ జరిగితే ఫస్ట్ టైం లోనే ఫస్ట్ టు సెకండ్ టైం లో ఓడిపోయేవారు, వాళ్ళు 3 times గెలిచేవారు కాదు. సరే అవన్నీ విషయాలు పక్కన పెడదాం. ఒక్క నిమిషం రవి గారు ఏంటి దీనికి మీ సమాధానం ఏంటి? సునీత గారు సోదరుడు అక్కడ మంత్రులు మాట్లాడిన దానికి ఆయన చూపించిన వీడియోకి ఎక్కడ సంబంధం లేదు, పొంతం లేదు. ఒకటి ఎందుకంటే మంత్రులు మాట్లాడింది ఏంటంటే ఆమెని డ్రామాలు ఆడుతుంది, కన్నీది ఇది ఏడుపు బాగోదు అని. ఏంటండి భారతదేశంలో ఉన్నాం, ఉద్దేశించి మాట్లాడేది వినండి. ఆమెను ఉద్దేశించే మాట్లాడిండు, ఆమె ఏడుపు డ్రామా ఆడుతుంది అని చెప్పేసి మాట్లాడిండు. ఇవాళ అందరం కుటుంబాల నుంచి వచ్చినాం. ఈ దేశంలో భారతీయ సంస్కృతిలో ప్రతి మహిళ తన భర్త గాని తన తండ్రి కుటుంబ సభ్యులు తండ్రినో భర్తనో చనిపోతే భావోద్వేగం ఉంటది. ఆ భావోద్వేగం ఉంటే అది వాస్తవము. అందులో అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి? ఆమె అక్కడ 1000 మంది మధ్యలో 1000 మంది ఉన్నప్పుడు సభలో మామూలుగానే ఇంట్లోనే మనలాంటి వాళ్ళని పరామర్శించడానికి పోయినప్పుడే కొంచెం ఆ భావోద్వేగం వస్తుంది, ఏడుస్తారు, దుఃఖం వస్తుంది, భర్త కోల్పోయింది. మీరు చూపించినటువంటిది రామరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పటికే ఆమె పెద్ద మనిషి 75 ఏళ్ల వయసులో ఆమె అంత ఇబ్బంది పెట్టడం అన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాట అది. ఆమె సుజాత గారు రామరెడ్డి దామోదర్ వెంకటరెడ్డి గారి వైఫ్ పాలేరులో పోటీ చేస్తున్న 2016లో ఆమె 75 ఏళ్ల వయసులో ఉన్నది. అంత పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టడం అవసరం అన్న ఉద్దేశంతో మాట్లాడినటువంటిది అది. కానీ నిన్న మాట్లాడింది ఏంది? మాగంటి గోపీనాథ్ గారు ఒక యువకుడుగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి అకాల మరణం చెందితే ఆయన భార్యగా ఉన్నటువంటి సుజాత భావోద్వేగానికి, ఎందుకంటే అకాల మరణంతో ఇవాళ మన ఇంట్లో మన చెల్లెలో మన అక్కలో అకాల మరణంలో
భర్త చనిపోతే బాధ అనిపించదు, స్పందించారు. మనలాంటి వాళ్ళు పరామర్శించడానికో కలవడానికి పోయినప్పుడే పట్టుకొని ఏడుస్తారు. కానీ అటువంటి వేల మంది పబ్లిక్ లో వేదిక మీద ప్రజల నుంచి ఆ స్పందన చూసి నాకు వాళ్ళ నుంచి వచ్చినటువంటి దాన్ని చూస్తే మా భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడింది అని ఆమెతోటి డ్రామాలు ఆడిపిస్తున్నారని చెప్పింది. బుద్ధున్నదా? ఒక మంత్రి పున్న ప్రభాకర్ గారు ఏం మాట్లాడారు? దయచేసి అన్న నేను మళ్ళీ చెప్తున్నాను, రమణ గారు ఆమెను ఉద్దేశించి మాట్లాడే కాదు, ఆమెను అడ్డు పెట్టుకొని డ్రామా రాజకీయాలు చేస్తున్నారు. ఆడబిడ్డని అవమానించడం అది. దయచేసి మీరు అట్లనే సింపతి రాజకీయాలు చేసి ఇట్లనే ఆడవాళ్ళని ముందు పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నా మీరు? గమాట మాట్లాడతాడా? ఏం మాట్లాడు? నేను దయచేసి అభ్యర్థిని ఉద్దేశించి మాట్లాడే కావు. దాన్ని మీరు వక్రీకరించి రాజకీయం చేయాలనుకుంటున్నారు. మీరు దాన్ని వక్రీకరించి రాజకీయం చేయాలనుకుంటున్నారా? మీరు దాన్ని వక్రీకరించి రాజకీయం చేయాలనుకుంటున్నారా? కన్సర్న్ తో మాట్లాడుతున్నాం. ఆ కన్సర్న్ లేకుండా అవమానిస్తారా? గతంలో పాలేరు దగ్గర మాట్లాడితేనేమో అది మీకు సానుభూతి అనిపేది, ఇక్కడ మాట్లాడితే మాత్రం మీకు సానుభూతి. ఆమె 75 ఏళ్ల వయసులో ఉన్నట్టు ఎక్కడ 75 మహిళ కాదా? 70 ఏళ్ల మహిళ కాదా? ఇక్కడ ఆమె ఏడిస్తే మాట్లాడలే. ఆమెను ఇబ్బంది పెట్టకండి. ఎందుకు దయచేసి నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ నాయకులకు అక్కడ గెలవలేక చిల్లర రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. రామరెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఒక నిమిషం రవి గారు, దయాకర్ గారు ఒక నిమిషం. రామరెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఒక నిమిషం దయాకర్ గారు, రామరెడ్డి గారు, రవి గారు ఒక నిమిషం ఆగండి. రవి గారు ఒక్క నిమిషం, మీ ఆవేదన మాకు అర్థమవుతుంది. ఒక నిమిషం ఆగండి రవి గారు, ఒక్క నిమిషం. రవి గారు ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ వెయిట్ అండి. దయాకర్ గారు ఒక నిమిషం ఆగండి. మిగిలిన వాళ్ళని మాట్లాడి టైం తక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది. ఒక నిమిషం ఆగండి, నేను టైం ఇచ్చాను కదా. రవి గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం దయాకర్ గారు ప్లీజ్ వెయిట్. మీరు క్లారిటీ ఇచ్చారు, మేము విన్నాం. ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. రామరెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ప్లీజ్ ఆగండి రవి గారు. మీరు మాట్లాడుకోవడానికి ఇందాక మీకు సమయం ఇచ్చాను, మీరు మాట్లాడుకున్నారు. మిగిలిన వాళ్ళని మాట్లాడివ్వండి దయచేసి. ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. రవి గారు, దయాకర్ గారు ఒక్క నిమిషం చెప్పండి. రామరెడ్డి గారు ఫైనల్. రామరెడ్డి వెంకరెడ్డి గారి కంటే ముందు రాజకీయాలలో ఎవరైనా చనిపోతే ఎలక్షన్ పెట్టొద్దు, వాళ్ళనే గెలిపియాలనుండే కేసీఆర్ గారు. ఒక్క నిమిషం ఆగండి దయాకర్ గారు, దయచేసి ఆగండి. టైం తక్కువ మాట్లాడండి. మొత్తం వినండి దయాకర్ గారు, వినండి. అయిన తర్వాత దాన్ని తుంగలో తొక్కింది కేసీఆర్ గారు. రామరెడ్డి వెంకరెడ్డి గారు వైఫ్ పెడితే రామరెడ్డి వెంకరెడ్డి గారి వైఫ్ 70 ఏళ్ళు అనిపించింది. అదే దుబ్బాకల వాళ్ళ భార్యను పెడితే ఆమెను ఇళ్లకు ఇప్పుడు ఇంట్లోనే ఆమెను తిప్పడం వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకి కనిపించినట్టుంది. కాంగ్రెస్ రామరెడ్డి గారు రైట్ అండి. థ్యాంక్ యూ అండి అందరికి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా. సో మొత్తం మీద జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ రోజు రోజుకి రసవత్తరంగా మారుతాయి. ఏదైతే కేటీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇక్కడ దాదాపుగా ఇన్ని వేల ఓట్లు ఫేక్ ఓట్స్ ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి ఈ అంశం పైన ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఈ అంశంలో కాంగ్రెస్ కూడా ముందడుగు వేస్తుందా లేదా అనే అంశం మాత్రం చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.